బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామా. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఎవరినో పావేసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ బుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్ అన్న. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు, పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో పర్లేదు, వస్తానండి. దండం పెట్టుకున్నావా? పదవే వెళ్దాం. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే, ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా. ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా? భోజనాలు ఏర్పాట్లు చెయ్యాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా, రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండదు చిన్నమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా. ఇట్లా రామా. ఆదికేశ్వరులు గారు వెళ్ళొస్తాం. మంచిదే. ఏం సామి, మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తిమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావ చాలా నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి. మరి ఇప్పుడే తొందరే ఉంది. ఆబ్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో, ఇలాంటివి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి. ఏందో ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండి. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆబ్దికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. ఓబులడి ఆడకప్ప పోతండ వర్తండ ఉండు. కెట్టప్ప లోపల పదా. భర్తవత్సలం ఎల్లప్ప. ఎంతైనా ఏం తప్ప ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే, ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పిల్లండి నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ ఒరే,
ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను అది కాదు నాన్న, పదరా ఎర్న బిడ్డ నువ్వు పదమ్మా ఏంటంట మిడిగుట్లేసి చూస్తా ఉండవు పద పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అది అదే కదా మరి చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపని తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట తాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అనిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రావినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త. అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు. మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏ రియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకుందాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు మావయ్య తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు. మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పుసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూసుంటాం. కృష్ణ రామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తింగర్ గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా ఎలా? మావయ్య మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామన్నా. వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటండి అప్పు నచ్చలేదంటాడు? ఇలా ట్విస్ట్ ఇచ్చాడంటే నా కర్మే. ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. అప్పు నీకు కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి అసలు తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా వెళ్ళి మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. శకాలక్ష్మి, మరి ముట్టడికి వెళ్ళి. ఏందబ్బాయా మళ్ళీ ఎవరు సటాయిస్తుండా? బావా ఇటు రాప్పా. ఏంది నాయుడు? భలే గట్టి పెండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట్ట సిగ్గుపడతా? బావా నిన్నట్ట నిలదీయకపోతే అసలు ఈ పెళ్ళే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలియదండి. మొహోటం చూడు, ఇప్పుడే చెప్తుండా, ఎట్టాంటి వాడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంతే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండా. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి బ్రేడ్ చేద్దారే. వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయమ్మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోదమంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాండారు, నువ్వు కూడా.
అడుగు బయట పెట్టక తప్పదప్పా